మే మాసంలో వృశ్చిక రాశి జాతకులేక గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో మీకు తెలుసా? ప్రథమార్థంలో ఆర్థికంగా చక్కటి పురోగతి సాధిస్తారు. ఇంట బయట గౌరవం పెరుగుతుంది. వారసత్వ ఆస్తి తగాదాలు పరిష్కారమవుతాయి. కుటుంబ వాతావరణం బాగుంటుంది. దైవ చింతన పెరిగి దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రయాణాలు సంతృప్తిని కలిగిస్తాయి. గృహ లాభము కలదు. మాసం ద్వితీయార్థంలో రాశి అధిపతి కుజుడు అలాగే రవి బుధ గ్రహాల అనుకూలత లేని కారణంగా వృత్తి వ్యాపార వ్యవహారముల యందు అనుకూలించినను కోపం అధికమగును. చీటికి మాటికి చిరాకు అసహనంతో ఉంటారు. కొంతమేరకు అస్థిమితం, ఒక్కోసారి ఏమి మాట్లాడతారో మీకే తెలియదు. స్త్రీ మూలక ధన వ్యయము, సంతానము అలాగే సంతానం వల్ల భార్యాభర్తల మధ్య స్వల్పంగా విరోధాలు, ప్రతి చిన్న విషయానికి ఆందోళన చెందుతారు. ఆరోగ్యం మందగించే అవకాశం ఉంది కనుక ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరము. కోపాన్ని తగ్గించుకుంటే మంచిది. కావున శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన మీకు సర్వదా శ్రేయదాయకము. ఇంకా మీరు ఇతరత్రా ఎటువంటి సమస్యల్లో చిక్కుకొని అల్లాడిపోతున్నా ఒక్కసారి నమ్మకంతో మా గురువు గారికి కాల్ చేయండి. మూడవ కంటికి తెలియకుండా పరిష్కారాన్ని సూచిస్తారు.